అనవసరం. నా మాటకి విలువ లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అను అను ఆగవే, నేను చెప్పింది వినే. హలో హలో. ఇప్పుడేదో కోపంతో వెళ్ళిపోయింది, 2 రోజులు పోయిన తర్వాత అలకపోతుంది, ఫోన్ చేసి వచ్చామందామని చెప్పి ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. ఇంకొకసారి నన్ను మాత్రం ఇంటికి పిలవకండి, ఓకేనా? ఇప్పుడు నీ మాట వినలేదు కాబట్టి కదా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు. అవును, నా మాటకు అసలు వాల్యూ లేదనే నేను వెళ్ళిపోతున్నాను. ఈసారి నీ మాట పక్కా వింటాను. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు. ఎవరు మీరు? ఫోన్ పెట్టండి. హలో. హలో అను, నైట్ డిన్నర్ కి వెళ్దాం. ఆఫీస్ అవగానే ఫోన్ చేస్తాను, రెడీగా ఉండే. హలో అను, అను ఉన్నావా? ఉన్నాను. మీరు ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి. మీ పక్కన ఏంటి ఎవరో ఆడవాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి? కొత్తగా స్టాఫ్ జాయిన్ అయ్యారు, ఒకరు పరిచయం చేసుకుంటున్నారు. అందరూ అమ్మాయిలైనా అబ్బాయిలు కూడా ఉన్నారా? 4 అమ్మాయిలే, 1 అబ్బాయి. ఓహో, అదా సంగతి. సో కొత్తగా స్టాఫ్ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ ముందు నేను ఒక ఉత్తమ భర్త, నాకు ఉత్తమ పురుష అవార్డు ఇవ్వండి, నేను నా పిల్లని ఇలాగే షికారులకు తిప్పుతానని బిల్డప్ ఇవ్వడానికే కదా మీరు ఫోన్ చేసి డిన్నర్ కి రమ్మన్నారు. అదేం లేదే బాబు, నేను చెప్పింది కొంచెం వినే. ఏం అవసరం లేదు, ఇంక మీరేం చెప్పినా నేను విన్ను. మీరు అర్జెంట్ గా ఆఫీస్ లో జాబ్ మానేసి కొత్త ఆఫీస్ లో వెతుక్కోండి. అలాగే ఇంటికి వచ్చేటప్పుడు డిన్నర్ ఇంటికి తీసుకొని రండి. అమ్మా, నా దగ్గర మీ ఆటలా? మీకు జోహార్లు. ఒక్క తల వెంట్రుకు కూడా దొరకలేదేంటి? ఇప్పటికే నీ అనుమానం తీరిందా? లేదు, నా అసలు సిసలైన అనుమానం ఇప్పుడే మొదలైంది. ఇంకేంటే? ఒక్క వెంట్రుకు కూడా ఓడలేదంటే నువ్వు అవతలడానికి ఎంత ఖరీదైన షాంపూ కొనిచ్చుంటావో చెప్పు. మర్యాదగా దానికి ఏ షాంపూ కొనిచ్చావు చెప్పు. అను, నా ఫోన్ కనిపించలేదు, ఒకసారి ఫోన్ చేయవా? కాల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మీ ఫోన్ బీరువాలో ఉంది. ఏంటి, బీరువాలో ఉందా? నేను రాత్రి 10 గంటలకే పడుకుని పోతాను కాబట్టి మీరు నైట్ 12 o'clock వరకు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నారు. సో అందుకని ఈ రోజు నుంచి నైట్ 10 o'clock కి మీ ఫోన్ బీరువాలో పెట్టి తాళం వేసేస్తాను. మళ్ళీ మార్నింగే మీకు ఫోన్ చేతికిస్తాను. ఈలోగా నేను తాళాలు తీసుకొని ఫోన్ తీసుకుంటే? మీరు నా దగ్గర తాళం తీసుకోవచ్చేమో, కానీ బీరువా తీస్తే సౌండ్ వచ్చేటట్టు ప్లాన్ చేశాను. కాబట్టి మీరు ఫోన్ తీయాలంటే డెఫినెట్ గా నాకు తెలిసిపోతుంది. మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, మీ ఇంట్లో కూడా ఇలా నైట్ టైం ఫోన్ వాడే మగవాళ్ళు ఉంటే గనక ఆ ఫోన్ ని ఇలాగే భద్రంగా దాచేసేయండి. ఎందుకంటే మనం పడుకుని పోయిన తర్వాత వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో మనకేం తెలుసు. ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి. మీకు మాత్రం మార్నింగ్ వరకు ఫోన్ ఇచ్చేదే లేదు. మీరేంటి ఎప్పుడు లేంది లోపల టీ షర్ట్ వేసి పైన షర్ట్ వేస్తున్నారు? ఇది ఇప్పుడు ఫ్యాషన్ కదే. ఫ్యాషనా మీ ప్లానా? ప్లాన్ ఏంటి? ప్లానే ఏమో. మీకు నచ్చిన వాళ్ళతో బయటకు వెళ్ళడం కోసం లోపల టీ షర్ట్ వేసి పైన షర్ట్ వేసి, వాళ్ళతో బయటకు వెళ్ళేటప్పుడు షర్ట్ ఇప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు షర్ట్ వేసుకుని వచ్చేస్తున్నారేమో. అది బుర్రా లేకపోతే అనుమానం బంగ్లా? బుర్రే. అందుకే మీరు వేసే వెధవేషాలన్నీ ముందే అంచనా వేయగలుగుతున్నాను నేను. ఇదేంటే, నేను మరి ట్రెండ్ ఎలా ఫాలో అవ్వాలి? నువ్వు ఇలా ఉంటేనే నిన్ను పట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఇంకా కొత్త ఫ్యాషన్ చేస్తే అస్సలు పట్టుకోలేము. కాబట్టి మూసుకొని ముందా షర్ట్ ఇప్పేసి ఒక టీ షర్ట్ తో బయటకు వెళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.